నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంపై రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతుల ప్రమేయం లేకుండానే వారు భూ సమస్యల్లో చిక్కుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో నాడు చోటు చేసుకున్న తప్పులను సరిచేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తామని చెప్పారు. అందులో భాగంగా ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రారంభించామన్నారు. మొదట జిల్లాకో మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద చట్టాన్ని అమలు చేశామని, నేటి నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సదస్సులు నిర్వహిస్తాం. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్లతో కూడిన బృందం వెళ్తుంది. ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందని చెప్పారు. పైలట్ మండలాల్లో 55,000 దరఖాస్తులు వచ్చాయంటే క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఇప్పటి వరకు 60% సమస్యలను పరిష్కరించాం. అధికంగా సదా బైనామా దరఖాస్తులు ఉన్నాయి. భూ సమస్యలను కలెక్టర్లు మానవీయ కోణంలో పరిష్కరించాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక దృష్టి సారించాలి. ఇటీవలే ఎంపిక చేసిన జీపీఓలకు త్వరలో నియామక పత్రాలు అందజేస్తాం. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాప్ను జతపరిచే విధానాన్ని కొత్త చట్టంలో భాగంగా తీసుకొచ్చాం. దీనిలో భాగంగా కొలతలు, భూదస్త్రాల నిర్వహణ శాఖకు బలోపేతం చేసేందుకు వచ్చే 2 నెలల్లో మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను నియమిస్తాం అని వివరించారు. సమీక్షలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి చాలా వరకు రీచ్ అవ్వడం లేదు అన్న కోణంలోనే భూభారతి పథకం సంబంధించి నూతన రెవెన్యూ చట్టం భూభారతిలో అమల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్రమంతటా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై రాష్ట్ర సచివాలయంలో ఇప్పటికే దీని మీద మొత్తం విస్తృత స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రైతులు ఎవరెవరైతే ఉన్నారో భూ సమస్యల్లో చిక్కుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో నాడు చోటు చేసుకున్నటువంటి తప్పులను సరిచేసి భూ పరిపాలన ప్రజల వద్దకే తీసుకెళ్లడం అనే కోణంలోనే ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూభారతిని ప్రారంభించడం కూడా మనం చూసుకోవచ్చు. మొదటి జిల్లాలో మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చట్టాన్ని అమలు చేశామని, నేటి నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో కూడా ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సదస్సు నిర్వహిస్తామని, అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్లతో కూడినటువంటి బృందం వెళ్తుందని, ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు కూడా స్వీకరించి పరిష్కరిస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. పైలట్ మండలాలు ఏవైతే ఉన్నాయో 55,000 దరఖాస్తులు వచ్చాయంటే క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రత అర్థం చేసుకోవచ్చు అన్న కోణంలో కూడా మంత్రి చెప్పుకుంటూ వచ్చారు. దరఖాస్తులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయడంతో పాటు ఇప్పటి వరకు 60% సమస్యలను పరిష్కరించాము. అధికంగా సాదా బైనామా దరఖాస్తులు ఉన్నాయి. భూ సమస్యలు కలెక్టర్లు హ్యుమానిటీ గ్రౌండ్స్ లో చూసుకోవాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక దృష్టి సారించాలి. ఇటీవల ఎంపిక చేసినటువంటి జీపీఓలకు త్వరలో నియామక పత్రాలు కూడా అందజేస్తారు. ఏదైతే భూభారతికి సంబంధించి చేపట్టినటువంటి అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ జీపీఓలు, దీనికి సంబంధించి కూడా వారి దగ్గర నుంచి డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తాము అన్న కోణంలో కూడా మంత్రి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద భూమికి సంబంధించి కొత్త చట్టంలో భాగంగా కొలతలు, భూ దస్త్రాలు నిర్వహణ శాఖలు బలోపేతం చేసేందుకు వచ్చే 2 నెలల్లో మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను కూడా నిర్వహిస్తామన్న కోణంలో కూడా చెప్పారు. సమీక్షలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా తదితరులు కూడా పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తుంది. భూభారతి ఇవాళ నుంచి 20వ తేదీ వరకు కూడా ఇది మొత్తం కూడా ప్రజల్లోకి స్ప్రెడ్ అవ్వాలి. ప్రజల్లో ఆ పథకం గురించి అవగాహన కల్పించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో రైతులకు చేసినటువంటి ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి చేసినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా కూడా ఈ భూభారతి స్కీమ్ ఉండబోతోంది అన్న కోణంలో కూడా పొంగులేటి చెప్పుకుంటూ వచ్చారు. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.